ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన పలమనేరు నియోజకవర్గ ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు గారి జన్మదినం. ఈరోజు వాడవాడల ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మేము పలమనేరు నియోజకవర్గ తరపులో ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని, రాబో 2029లో ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి సాధించి ఈ పలమనేరుని అభివృద్ధి పదవుల్లో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆయనకి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వెంకటగౌడ, జై వెంకటగౌడ, జై వెంకటగౌడ. మొత్తం బర్త్డే సందర్భంగా అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఇది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు చెప్పుకునేదానికి ఆయన చేసిన పనులు మన ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే తెలుసుకోవచ్చు. ఇంకోటి, అవినీతికి దూరంగా ఉంచిన వ్యక్తి ఎవడన్నా ఉన్నారా అంటే అది మన వెంకటగౌడ గారే. ఎందుకంటే ఏ రోజు కూడా లాటరీ టికెట్లను ప్రోత్సహించలేదు, ఇంకో దానికి ప్రోత్సహించలేదు, అవినీతికి ప్రోత్సహించలేదు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటిలో తలుచుకుంటా ఉన్నారంటే ఆయన చేసిన ఘనత ఎంతో ఉంది. ఈ రోడ్ల కార్యక్రమం కానీ, ఇలాంటి హాస్పిటల్ కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినట్టు ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మాజీ శాసనసభ్యులు వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మామూలుగా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అయితే సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే వెంకటగౌడన్ అయితే ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్బీజే ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు చదివించడం అయితేనేమి, బుక్కులు ఇవ్వడం అయితేనేమి, సంవత్సరం క్యాలెండర్లు ఇవ్వడం అయితేనేమి, ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత ఆయన ఒక్కరికి ఈ నియోజకవర్గంలో దక్కుతుంది. ఎవరైనా ఎమ్మెల్యే ఈ కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటివరకు కూడా ఎన్బీజే ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా వెంకటగౌడన్నకి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తిరిగి ఎమ్మెల్యే ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో మంత్రి పదవిలో చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటగౌడ గారికి జన్మదిన సందర్భంగా పలమనేరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా బస్టాండ్ టవర్ క్లాక్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజు జరుపుకోవాలని, అందరి మనసులో ఉండాలని, చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాము.